అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోటి వీడియోలో మీకు నేను ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేసిన విధంగా మిడ్ సైజ్ ఎస్యూవీస్ అండర్ 15 లాక్స్ ఇందులో ఏ కార్ అనేది మనం పర్చేస్ చేయాలి, ఆ కార్లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనే దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. అండ్ ఇందులో ఓవరాల్గా నేను 8 కార్స్ అయితే సెలెక్ట్ చేశానండి. ఈ 8 కార్స్లో మీరు కనుక అండర్ 15 లాక్స్ వెళ్ళాలనుకున్నట్లయితే కనుక విచ్ ఇస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పేసి మాత్రం మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నానండి. అండ్ ఆ 8 కార్స్ అయితే చూసేద్దామా? చలో. మీకు ఇక్కడ అర్థం అవ్వడానికి వాటికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అయితేనేమి, లేకపోతే వాటికి సంబంధించిన ఇంజన్ అయితేనేమి, వేరియంట్ ఏంటి అంటే మీకు మొత్తం ఫిల్టర్ చేసి అయితే నేను తీసుకొచ్చేసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇండియాలో ఎక్కువ సేల్స్ నమోదవుతున్న అంటే మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్కువ సేల్స్ నమోదు చేస్తున్న క్రెటా ఈ వేరియంట్ అండి. దీనికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ మనం చూసామంటే 13,58,000 రూపీస్ అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకు హైదరాబాద్లో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఈ వేరియంట్ యొక్క. అండ్ దీనికి సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ మనం చూసినట్టయితే 1.5 లీటర్ మనకు పెట్రోల్ ఇంజన్లో ఇదైతే మనకు అవైలబిలిటీ ఉంది ఈ ప్రైస్ రేంజ్ బడ్జెట్లో. అండ్ దానికి సంబంధించిన పవర్ చూసినట్టయితే కనుక 113.18 పిఎస్ బిహెచ్పి. అండ్ టార్క్ వచ్చేసి మనకు 143.8 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే మనకు క్రెటాలో వస్తున్న ఇంజన్ అండ్ దానికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అండి. అండ్ ఇందులో వస్తున్న మెయిన్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ క్రెటా ఈ వేరియంట్లో మనం గమనించినట్టయితే లైక్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ ఓవర్ వింగ్ కంట్రోల్స్ అని చెప్పేసి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు కూడా ఏసీ అని చెప్పేసి వస్తుంది. బట్ ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతారండి. అండ్ దీంతో పాటు కూడా అసెన్షియల్ ఉన్నాయి అంటే మనకు నీడెడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అనేది మాత్రం మనం ఖచ్చితంగా మిస్ అవుతాం. చాలామంది ఏమనుకుంటారు అంటే లైక్ నేను క్రెటా బేస్ వేరియంట్ తీసుకొని నేను టాప్ వేరియంట్ లాగా ఒక 2 lakhsలో ఖర్చు పెట్టేసుకుంటే నాకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. అండ్ అలా గనక మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ అండ్ వారంటీ రెండు కూడా వైడ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉన్నాయండి. అందుకోసం మీరు గనుక క్రెటా ఈ వేరియంట్‌ని చూస్ చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేయను. బికాస్ ఆఫ్ ఆ కార్ యొక్క గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్ కూడా మనకు 3 స్టార్ రేటింగ్ కాబట్టి అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా అదే విధంగా ఆ కార్ యొక్క సేఫ్టీ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా రెండింటి పరంగా కూడా మనం చూసినట్టయితే పూర్‌గా ఉంది. అండ్ దట్ టూ ఇక్కడ మనకు ఇంజిన్ పరంగా బెటర్‌గా ఉంది. అదే విధంగా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇందులో 1.5 లీటర్ 4 సిలిండర్ మనకు ఇందులో మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ ఇది కూడా మనకు రిఫైన్డ్ ఇంజిన్ చాలా బాగుంటది. బట్ ఈ సేఫ్టీ అనే మనకు ఫస్ట్ ప్రయారిటీ మన ఛానల్ కాబట్టి ఈ వెహికల్ అయితే మనం ఫిల్టర్ చేస్తున్నామండి. అండ్ నెక్స్ట్ వీరి తమ్మునైతే మనం ఇన్వైట్ చేద్దాం. అదే మనకు కియా సెల్టోస్. కియా సెల్టోస్‌లో హెచ్‌టీఈ వేరియంట్ అని చెప్పేసి అయితే మనకు అండర్ 15 లాక్స్ అని చెప్పేసి వస్తదండి. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 13,35,000 రూపీస్ అండి. అండ్ పవర్ పరంగా చూస్తే మనకు 157.81 పిఎస్ బిహెచ్‌పి అని చెప్పేసి ఉంటది. అండ్ టార్క్ పరంగా చూసినట్టయితే గనుక 253 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో వస్తుంది. దీనికి సంబంధించిన బ్రదర్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. క్రెటా తమ్ముడు కియా సెల్టాస్‌ని హెచ్‌టీ వేరియంట్ గనుక ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే క్రెటా అండ్ సెల్టాస్ 2 వేరు వేరు వెహికల్స్ అయితే కాదండి. 2 కూడా సేమ్ ప్లాట్‌ఫామ్ పైన డిజైన్ చేయబడిన కార్స్. అండ్ సేమ్ ప్లాట్‌ఫామ్ ఉంటది. సేమ్ ఇంజిన్ ఉంటుంది. ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ కాస్మెటిక్స్ చేంజెస్ మాత్రమే మనకు చేంజ్ అవుతాయి. అండ్ సేఫ్టీ పరంగా చూసినా, బిల్డ్ క్వాలిటీ పరంగా చూసినా యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్ చూసినా లేకపోతే మనకు సేఫ్టీ పరంగా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ చూసినా కూడా 3 స్టార్ రేటింగ్ కాబట్టి మనం 14 లాక్స్ బడ్జెట్ వరకు వెళ్తున్నప్పుడు డబ్బులు పెట్టేసేసి మినిమమ్ ఫీచర్స్ అనేవి కూడా మనకు ఈ వేరియంట్‌లో అయితే హెచ్‌టీ వేరియంట్‌లో అయితే రావట్లేదండి. అయితే అసెన్షియల్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓవర్ వేయింగ్ కంట్రోల్స్ అవ్వచ్చు. అండ్ మిగతా మినిమమ్ ఫీచర్స్ అని చెప్పేసి మాత్రం ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఏసీ అవ్వచ్చు ఇలాంటి ఫీచర్స్ అని. బట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గాని ఇవన్నీ మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ మార్కెటే ఇన్‌స్టాల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్ గనుక మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన వారంటీ అండ్ ఇన్స్యూరెన్స్ 2 కూడా వైడ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి 100కి 100% అయితే ఉంటాయండి. అండ్ చాలామంది బయట షాకెట్ మాత్రం ఇన్‌స్టాల్ చేస్తారు కదండీ! అక్కడ మనకు వారంటీ వైడ్ అవ్వదని చెప్పేసి ఎవరైనా చెప్పినట్టయితే గనక యాస్ పర్ వారంటీ నార్మ్స్ అని చెప్పేసి మనకి ఏం చెప్తున్నాయంటే 5 సెంటీమీటర్స్ వైర్ అనేది ఎక్స్‌ట్రా కార్‌లో యాడ్ అయినా లేకపోతే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పార్ట్ కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కాకుండా బయట నుంచి మనం ఇన్‌స్టాల్ చేసినా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన వారంటీ వైడ్ చేసే అథారిటీ అని చెప్పేసి అయితే షోరూమ్స్‌కి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ మన అంటే క్రెటా అండ్ సెల్టాస్ 15 లాక్స్ బడ్జెట్‌లో గనుక మీరు కొనాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నేనైతే మీకు రికమెండ్ చేయనండి. దానికి గల రీజన్స్ ఏంటని చెప్పేసి కూడా నేను ఇక్కడ చెప్పాను. అండ్ మన థర్డ్ వెహికల్ ఆస్టర్ అండి. షైన్ వేరియంట్ అని చెప్పేసేసి మనకు
14,50,000 రూపీస్‌లో అయితే వస్తది. దీనికి సంబంధించిన ఇంజిన్ చూసినట్టయితే ఇంజిన్ యొక్క పవర్ 108.49 PS బీహెచ్‌పీ అని చెప్పేసి అయితే మనకు ఇంజిన్ యొక్క పవర్ అని చెప్పేసి అయితే ప్రొడ్యూస్ చేస్తది. దాని యొక్క టార్క్ మనం గమనించినట్లయితే గనక 144 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే ఇందులో మనకు ఇంజిన్ స్పెసిఫికేషన్ పరంగా అయితే మనం చూడొచ్చండి. ఆస్టర్ షైన్ వేరియంట్ 14,50,000 రూపీస్ వరక మీరు పెట్టి ఇన్వెస్ట్ చేసి తీసుకోవాలనుకుంటున్నట్లయితే గనక విచ్ ఈస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. ఇది కూడా మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ తోటి అయితే మనకు వస్తది. దీనికి సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇందాక మీరు చూసారు కదా! ఇందులో మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి, ఓవర్ వింగ్ కంట్రోల్స్ వస్తాయి, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ఫీచర్స్ అన్నీ కూడా అంటే మనకేవైతే నెసెసిటీ ఫీచర్స్ ఉన్నాయో మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో లైక్ సేఫ్టీ పరంగా చూసినా, లేకపోతే డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసినా, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా చూసినా ఒక పర్ఫెక్ట్ మిడ్ సైజ్ ఎస్యూవీ అండర్ 14,15,000 రూపీస్‌లో మీరు చూసినట్లయితే లేదా 15 లాక్స్ బడ్జెట్‌లో గనుక మీరు చూస్తున్నట్టయితే గనక ఆస్టర్ షైన్ వేరియంట్‌కి అయితే మీరు వెళ్ళొచ్చు. బట్ ఇందులో ఉన్న ఒక నెగెటివ్ పాయింట్ అనేది ఏంటి అంటే దీనికి సంబంధించిన మైలేజ్ అనేది అయితే ఖచ్చితంగా ఒక క్వెషన్ మార్క్ లాగా ఉంటుంది. దట్ టూ ఈ వెహికల్‌ని మళ్ళీ మీరు రీసేల్ చేయాలంటే మాత్రం దానికి సంబంధించిన రీసేల్ వాల్యూ అనేది మాత్రం కొంచెం తక్కువగా వస్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. గ్రాండ్ విటారా డెల్టా వేరియంట్ దీనికి సంబంధించిన ప్రైస్ చూసినట్టయితే గనక 14,86,000 రూపీస్ క్లోజ్ టు 15,000 రూపీస్ 15 లాక్స్ బడ్జెట్‌లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో అయితే మనకు ఈ వెహికల్ వస్తుందండి. స్మార్ట్ హైబ్రిడ్ అండ్ అంటే స్మార్ట్ ఇన్ ద సెన్స్ మైల్డ్ హైబ్రిడ్ అండ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అయితే మన వెహికల్స్ అని చెప్పేసి వస్తున్నాయి. డెల్టా వేరియంట్‌లో అయితే మనకు మైల్డ్ హైబ్రిడ్ తోటి అయితే వస్తది. దీనికి సంబంధించిన పవర్ చూసినట్టయితే 91.18 PS బీహెచ్‌పీ అండి. అండ్ టార్క్ పరంగా చూసినట్టయితే గనక 122 న్యూటన్ మీటర్ టార్క్. అంటే ఈ లిస్ట్‌లో మీ లిస్ట్‌లో గనక మీరు గమనించినట్లయితే లోయెస్ట్ టార్క్ అని చెప్పేసి అయితే మనకు గ్రాండ్ విటారాలో అయితే మీరు ఫీల్ అవ్వచ్చు. గనక మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే గనక అండర్ 15 లాక్స్ బడ్జెట్‌లో సేఫ్టీ పరంగా కొంచెం ఆలోచించండి. 15 లాక్స్ బడ్జెట్ వరకు మీరు వెళ్తున్నప్పుడు ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అన్నది కూడా మనకు అంత బెటర్‌గా అయితే ఉండదండి. అంటే మీకు ఇప్పుడు ఓపెన్‌గా అంటే మీరు 15 లాక్స్ బడ్జెట్ వరకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీంతో పాటు కూడా మన ఛానల్‌లో ప్రోస్ కంటే కూడా ఎక్కువ కాన్స్ అనేది ఉంటాయి. అంటే ఆ కార్‌లో మీకు కావాల్సింది ఏంటి? అందులో మీకు ఏవైతే ప్రోస్ అనేది మీరు బ్రోచర్ ఓపెన్ చేసుకున్నారంటే సింపుల్‌గా మీరు చూసేసుకోవచ్చు. బట్ కాన్స్ అని చెప్పేసేసి మెజారిటీ ఆఫ్ పీపుల్ అని చెప్పేసేసి స్కిప్ చేసేస్తుంటారండి. దానివల్ల మీ మనీ అన్నది వేస్ట్ కాకూడదు. డబ్బుకి ఖచ్చితంగా ఒక వాల్యూ ఉండాలి. ప్రాణానికి ఒక వాల్యూ ఉండాలన్న ఉద్దేశంతోటి మన ఛానల్ మెయిన్‌గా నెగెటివ్స్ పైన అయితే ఫోకస్ చేస్తూ ఉంటుంది. గ్రాండ్ విటారాని గనక మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఇందులో మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ ఓవర్ వింగ్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ మీకు ఏసీ అయితే ఉంటది. అండ్ మిగతా ఏవైతే ఎసెన్షియల్ ఫీచర్స్ ఉంటాయో ఈ ఫీచర్స్ అని చెప్పేసి అయితే మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ బూట్ స్పేస్ పరంగా కూడా మనకు బెటర్‌గానే ఉంటది. బట్ డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా మనం చూసినట్టయితే గనక ఖచ్చితంగా మనం క్వెషన్ మార్క్ అని చెప్పేసి పెట్టుకోవాలి. అండ్ సేఫ్టీ పరంగా చూసినా కూడా బిల్ట్ క్వాలిటీ పరంగా చూసినా కూడా ఈ 2 విషయాల్లో మెయిన్ ఉండాల్సిన ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటి మెయిన్ మనకు కావాల్సిన సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ ఏవైతే ఉన్నాయో ఈ కార్‌లో ఇవి 2 మనం మిస్ అవుతామన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మన వెహికల్ టయోటా హైరైడర్. దీని యొక్క ఏమనాలంటే ఇంకా కమల పిల్లలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రీబ్యాజ్డ్ వెహికల్స్ అని చెప్పేసి అంటారు వీటిని. టయోటా హైరైడర్‌ని గనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకు ఈ వేరియంట్ అనేది అయితే వస్తదండి. ఈ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మనకు 13,39,000 రూపీస్ అయితే మనకు హైదరాబాద్‌లో ఉందండి. దీనికి సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే పవర్ అనేది మనకు 101.64 బీహెచ్‌పీ అని చెప్పేసి అయితే మనకు వస్తది. అదేవిధంగా టార్క్ చూసినట్టయితే గనక 136.8 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి అయితే ఇంజిన్ స్పెసిఫికేషన్‌లో అయితే మనం తీసుకోవచ్చు. ఈ వెహికల్ కూడా వేరు వెహికల్స్ అయితే కాదండి. టయోటా హైరైడర్ అండ్ మనకు గ్రాండ్ విటారా ఇవి 2 కూడా కమల పిల్లలు. అంటే 2 రీబ్యాజ్డ్ వెహికల్స్. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అని చెప్పేసి చేశాను. ఒక లోగో మాత్రమే మారుతది. ఫ్రంట్ బంపర్ అండ్ రియర్ బంపర్ మాత్రమే మారుతాయి తప్పించి ఎగ్జాక్ట్‌గా కాపీ పేస్ట్ చేసేసి మనకు 2 వెహికల్స్ వేరుగా గనుక మాత్రం తీసుకోకండి. కొన్ని మైనర్ ఫీచర్స్ అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తప్ప రిమైనింగ్ ఏవైతే మనకు ఎసెన్షియల్ ఫీచర్స్ ఉంటాయో టయోటా హైరైడర్‌లో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయండి. అండ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నట్లయితే గనక ఇది కూడా ఒకసారి క్వెషన్ చేసుకొని సేఫ్టీ అనేది ఎలా ఉంది? ఏంటి? దీనికి సంబంధించిన రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ అనేది ఎలా ఉన్నాయి? ఏంటి? అని చెప్పేసి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని నేను చెప్తున్నాను కదా! నేను చెప్పిన దాన్ని మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఏవైతే చెప్తున్నానో అది వాస్తవమా కాదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఒక కార్‌నైతే బుక్ చేసుకోండి. ఓకే. స్కోడా కుషాక్ గనక మనం తీసుకున్నట్టయితే గనక ఆనెక్స్ వేరియంట్ అని చెప్పేసి వస్తదండి మనకు 15,74,000 బడ్జెట్‌లో.
ఏంటి బ్రదర్ అండర్ 15 లాక్స్ తీసుకున్నారు కదా! ఇదేంటి కొంచెం ఎక్స్‌టెండ్ చేశారని చెప్పేసి అనుకున్నట్లయితే ఒక మిడిల్ క్లాస్ బుల్లెట్ ప్రూఫ్ కార్ లాంటిది కొనాలి అనుకున్నట్లయితే సేఫ్టీ పరంగా చూసినట్లయితే 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ. ఇండియాలో మనకు ఫస్ట్ చైల్డ్ సేఫ్టీ అండ్ అడల్ట్ సేఫ్టీలో రెండిట్లో కూడా 5 స్టార్ రేటింగ్ సంపాదించిన కార్స్ స్కోడా కుషాక్ అండ్ టైగూన్ అండి. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా చూసినా బెటర్‌గా ఉంటది. అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసినా కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. అండ్ బ్రాండ్‌కి బ్రాండ్ ఉంటది. అంటే స్కోడా అనంగానే ఆబ్వియస్‌లీ మనకు తెలిసిందే కదా! కొంచెం హై రేంజ్ వాళ్ళు యూజ్ చేస్తుంటారన్న విధంగా కూడా ఉంటది. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే ప్రైస్ రేంజ్ బడ్జెట్‌లోనే ఈ కార్ అని చెప్పేసి వస్తది. స్కోడా కుషాక్ ఆనెక్స్ వేరియంట్ గనక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే 15,74,000 రూపీస్ ఏదైతే బడ్జెట్ ఉందో 100% వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. ఇందులో మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ఫీచర్స్ ఎక్సెప్ట్ సన్ రూఫ్ తప్ప మిగతా ఫీచర్స్ అన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు. లైక్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆటో క్లైమేట్ కంట్రోల్ అవ్వచ్చు, లేకపోతే లైక్ ఆల్ వార్ వేయింగ్ కంట్రోల్స్ అవ్వచ్చు, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అవ్వచ్చు. బెటర్‌గా ఉంటది. అండ్ ఈ వెహికల్‌లో చాలామంది ఏమనుకుంటుంటారంటే 1 లీటర్ ఇంజిన్ గదా! అంత అసలు ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి అయితే కొంతమంది ఆలోచిస్తుంటారు. దానికి సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కూడా ఇప్పుడైతే మనం చూద్దామండి. ఓకే. స్కోడా కుషాక్ సంబంధించి అయితే ఇందులో మనకు 1 లీటర్ ఇంజిన్ అయితే వస్తదండి. 1 లీటర్ ఇంజిన్ అయినా కూడా దీని యొక్క పవర్ చూసినట్టయితే గనక 115 పీఎస్ బీహెచ్‌పీ. అంటే హై రైడర్ అండ్ మనకు గ్రాండ్ విటారా కంటే కూడా ఎక్కువ అని చెప్పేసి అయితే తీసుకోవచ్చు. అండ్ ఆస్టర్ కంటే కూడా ఎక్కువ మనకు 1 లీటర్ ఇంజిన్ అయినా కూడా మనకు ఎక్కువ పవర్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. టార్క్ పరంగా చూసినట్టయితే గనక 178 ఇక్కడ చూసుకోవచ్చు. ఈ 3 నంబర్‌లనైతే ఖచ్చితంగా ఆస్టర్ అవ్వచ్చు, లేకపోతే గ్రాండ్ విటారా అవ్వచ్చు, లేకపోతే హై రైడర్ అవ్వచ్చు. ఈ 3 నంబర్‌ల కంటే కూడా టార్క్ పరంగా అండ్ పవర్ పరంగా పరిగెత్తే విధంగా అండ్ ఎక్కువ పికప్ పరంగా చూసినా కూడా ఈ 1 లీటర్ టీఎస్ఐ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా బెటర్‌గా పంచీ ఫీల్ తోటైతే మనకు డిజైన్ చేయబడిన కార్లండి. అంటే జీడీఏ ఇంజిన్స్ అండి మనకు గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజిన్స్ అన్నమాట. దీనివల్ల 1 లీటర్ 3 సిలిండర్ అయినా కూడా మంచి పంచీ ఫీల్ ఎవరైనా ఎంజాయ్ చేయాలి. మనకు బెస్ట్ డ్రైవింగ్ డైనమిక్స్ కావాలి. నాకు ఒక బెస్ట్ 5 స్టార్ రేటెడ్ కార్ కావాలి. సేఫ్టీ పరంగా బెటర్‌గా ఉండాలి అని గనక ఎవరైనా అనుకుంటున్నట్లయితే గనక ఎటువంటి ఆలోచన లేకోకుండా కుషాక్ అయితే మీరు ఐనాక్స్ వేరియంట్‌కి అయితే వెళ్ళిపోవచ్చండి. అండర్ 16 లాక్స్ బడ్జెట్‌లో. అండ్ మనకు నెక్స్ట్ ఫోక్స్ వ్యాగన్ టైగూన్. కుషాక్ అండ్ ఇవి 2 ఏవైతే టైగూన్ ఉన్నాయో ఇవి 2 కూడా వేరు వేరు కార్లయితే కాదండి. సేమ్ ఆల్‌మోస్ట్ ఒకటే అని చెప్పేసి అనుకోవచ్చు. 2 కూడా సిస్టర్ కంపెనీస్ అని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. ఇందులో మనకు కంఫర్ట్ లైన్ అని చెప్పేసి వస్తదండి. అది కూడా మనకు 14,44,000 రూపీస్‌లో. దీనికి సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ సేమ్ అంటే పవర్ చూసినా కూడా మనకు టార్క్ చూసినా కూడా 2 ఒకటే ఇంజిన్స్ కాబట్టి ఎటువంటి చేంజ్ అని చెప్పేసి అయితే కనిపించదు. 115.56 పీఎస్ బీహెచ్‌పీ అదేవిధంగా 178 న్యూటన్ మీటర్ టార్క్ సేమ్ 2 కూడా ఒకే విధంగా అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు. అండర్ 15 లాక్స్ బడ్జెట్‌లో ఒక బెస్ట్ 5 స్టార్ రేటెడ్ కార్ కావాలని గనక అనుకున్నట్లయితే టైగూన్ కంఫర్ట్ లైన్‌కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇందులో కూడా మీకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ ఉంటాయి, వార్మింగ్ కంట్రోల్స్ వస్తాయి, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఒకటేందంటే ఒక రియర్ కెమెరా అన్నది అయితే రాదు. రియర్ కెమెరా అండ్ డీఫోగర్ అండ్ లేకపోతే రియర్ వైపర్ ఇవైతే రావు. మీరు ఆఫ్టర్ మార్కెట్ అయితే వీటిని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఈ వెహికల్ సంబంధించిన మీరు ఆఫ్టర్ మార్కెట్ ఇన్‌స్టాల్ చేయించుకున్నప్పుడు ఏవైనా షార్ట్ సర్క్యూట్ లాంటివి జరిగాయంటే మాత్రం ఆబ్వియస్‌లీ మనకు ఖచ్చితంగా లేదా అలాంటి కాకుండా మీరేం చేయాలంటే లైక్ డాష్ కెమెరా లాంటివి రియర్ కెమెరా అండ్ ఫ్రంట్ కనిపించే విధంగా అలాంటివి పెట్టుకొని తప్పించి ఎలక్ట్రికల్‌గా ఎటువంటివి కూడా మీరైతే ఈ కార్స్‌లో అప్‌డేట్ చేయించకండి. ప్రీమియం కార్స్‌లో స్కోడా అండ్ వోక్స్ వ్యాగన్‌లో. ఓకే. ఈ కార్ కూడా మనకు గ్లోబల్ ఎన్‌కాప్‌లో 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ, 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ అండి. మనం ఎక్స్‌పెక్ట్ చేసే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్‌మోస్ట్ అన్ని ఫీచర్స్ అనేది కూడా మనకు ఈ టైగూన్‌లో అయితే వస్తాయి. బేస్ వేరియంట్ నుంచినే మనకు ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ వస్తాయి. అండ్ సేఫ్టీ పరంగా చూసినా కూడా బెటర్‌గా ఉంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంజిన్ పరంగా చూసినా కూడా ఇక రేస్ గుర్రం అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. హోండా ఎలివేట్ ఎస్‌వి వేరియంట్ అండి. ఇది మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ తోటైతే వస్తుంది. ఇందులో మనకు టర్బో అయితే లేదు. ఇందులో మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా, టాప్ వేరియంట్ తీసుకున్నా కూడా ఒకే సింగిల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉంటదండి. దీనికి సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్టయితే గనక 119 అంటే 119.35 పీఎస్ బీహెచ్‌పీ అని చెప్పేసి అయితే మనకు పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తది. అండ్ టార్క్ పరంగా చూసినట్టయితే గనక 145 న్యూటన్ మీటర్ టార్క్‌ని అయితే మనకి ఇది ప్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్‌లో 14,61,000 రూపీస్ అండి. ఈ ఎలివేట్‌లో
ఈ బేస్ వేరియంట్ ఎలివేట్లో మనకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రాదు అండ్ వీల్ కవర్స్ రావు. అంటే వీల్ కవర్స్ మనం బయట 2000 పెట్టి చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. వీల్ కవర్స్ ఏవైతే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఉంటాయో అవి మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటాయండి. అలా కాకుండా మనం ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించుకున్నట్టయితే కనుక దానికి సంబంధించిన ఎప్పుడైనా మనం కార్ వెళ్తున్నప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వీల్ కవర్స్ అనేవి రావు. మిగతా ఏవైతే ఎసెన్షియల్ ఉన్నాయో ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, వార్మింగ్ కంట్రోల్స్, ఏసీ అవ్వచ్చు, ఇవన్నీ ఫీచర్స్ కూడా మనకైతే వస్తున్నాయి. స్పీకర్స్ రావు అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మాత్రం మీరు ఆఫ్టర్ మార్కెటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు 15 lakhs బడ్జెట్ పెడుతున్నప్పుడు 15 lakhs 15 లక్షలు అయితే తక్కువ కాదండి. ఒకప్పుడు మనం ఇల్లు కట్టించుకునే వాళ్ళం. 15 lakhs బడ్జెట్ వరకు వెళ్తున్నప్పుడు మనకు మినిమం ఫీచర్స్ లేకోకుండా అయితే మనం వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఈ కార్ని కూడా మనకు క్రాష్ టెస్ట్ చేస్తే గ్లోబల్ ఎన్క్యాప్, ఎందుకంటే ఇది మనకు బేస్డ్ ఆన్ హోండా సిటీ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రాబబ్లీ మనకు 4 స్టార్ రేటింగ్ సేఫ్టీ కోసం అయితే మనకు వచ్చే అవకాశాలు అని చెప్పేసి ఉన్నాయి. మనం ఒక 15 lakhs బడ్జెట్ వరకు వెళ్తున్నప్పుడు నేను మీకు ఫైనల్గా ఏ కార్స్ మనకు బెటర్ అని చెప్పేసి చూసినట్టయితే కనుక టైగూన్ అండ్ కుషాక్ అండ్ థర్డ్ ప్లేస్లో ఆస్టర్ అయితే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు అండి. ఫోర్త్ ప్లేస్లో ఇవి కూడా కాదని చెప్పేసి అనుకున్నట్లయితే కనుక ఎలివేట్కి అయితే మీరు అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేను టైగూన్కి ఇస్తున్నాను, సెకండ్ ప్లేస్ వచ్చేసి కుషాక్కి ఇస్తున్నాను, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆస్టర్కి ఇస్తున్నాను అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఎలివేట్కి ఇస్తున్నా. ఇలా ఇవ్వడానికి గల రీజన్ ఏంటి, నీకు ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటావా అని కనుక మీరు అడిగినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పారామీటర్స్ అని చెప్పేసి తీసుకుంటామండి. మన కార్ ఎందుకు కొంటాం? కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం. ఈ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అని చెప్పేసి ఈ 4 వెహికల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ బెస్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్. ఈ బెస్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఇంజన్స్లో ఉన్నాయి. లుక్స్ అండ్ డైనమిక్స్ పరంగా చూసినా కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఇప్పుడు నేనైతే కార్స్ ఈ 4 కార్స్ చెప్పాను, ఈ 4 కార్స్ కూడా. నెక్స్ట్ ఏంటి, డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసినా ఈ 4 కార్లు మీరు ఎలాంటి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా మిమ్మల్ని అలా తట్టుకుని నిలబడితే కానీ ఎటువంటి బాడీ రోలింగ్ అయ్యే ఛాన్సెస్ కానీ లేకపోతే అన్స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ కానీ ఈ 4 వెహికల్స్లో ఎట్టి పరిస్థితిలో కనిపించవు. అంటే సేఫ్టీ, గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ అండ్ లేదా రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ పరంగా చూసినా లేకపోతే సేఫ్టీ పరంగా గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ పరంగా చూసినా కూడా 5 స్టార్ రేటింగ్ అండ్ 4 స్టార్ రేటింగ్. యాస్ట్రన్ అయితే మనకు గ్లోబల్ ఎన్క్యాప్ అయితే క్రాష్ టెస్ట్ చేయలేదండి. బట్ రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ పరంగా మనం చూసినట్టయితే కనుక దానికి సంబంధించి అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5 స్టార్ రేటింగ్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే అనుకున్నాయి. ఒకటేంటంటే ఇందులో మనం మెయిన్గా చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే 15 lakhs బడ్జెట్ వరకు మనం వెళ్తున్నాం కాబట్టి ఫీచర్స్ కూడా మనకు ఇంపార్టెంట్. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ అన్నీ కూడా ఈ 4 కార్లలో వస్తూ ఉన్నాయి ఎక్సెప్ట్ ఎలివేట్ నేను 4th ప్లేస్లో తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే అందులో మనకు తక్కువ ఫీచర్స్ అనేది 15 lakhs బడ్జెట్ వరకు వెళ్తున్నప్పుడు తక్కువ ఫీచర్స్ అని చెప్పేసి వస్తున్నాయి కాబట్టి ఈ 3 కార్లని ఫస్ట్ టైగూన్, నెక్స్ట్ కుషాక్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆస్టర్. అండ్ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి టైగూన్కి ఇవ్వండి. అండ్ ఈ 3 ఆప్షన్స్ కాకుండా టైగూన్ లేదా కుషాక్ ఈ 2 వెహికల్స్లో మీరు ఏదైనా కూడా 16 lakhs బడ్జెట్ లోపు వెళ్ళాలనుకున్నట్లయితే ఆనెక్స్కి వెళ్ళండి స్కోడా కుషాక్లో. లేదండి నాకు 15 lakhs బడ్జెట్ ఉంది అనుకున్నట్టయితే కనుక వోక్స్ వ్యాగన్ టైగూన్ కంఫర్ట్ లైన్కి అయితే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు అండి. అంటే మీరు ఆ కార్లో ట్రావెల్ చేస్తున్నారు అంటే ఒక మీకు చెప్పాను కదా, ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్లో మీరు ట్రావెల్ చేస్తున్న సేఫ్టీని అయితే మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు. మీ ఫ్యామిలీని తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. లేదు బ్రదర్ ఇంకా నాకు క్లారిటీ రాలేదు, నేను వెహికల్స్ని పర్చేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నా, ఫస్ట్ టైం కార్ కొంటున్నా, దానికి సంబంధించిన లోన్ గురించి తెలియదు, నాకు ఇన్సూరెన్స్ గురించి తెలియదు, అసలు నాకు దానికి సంబంధించి ఏ వేరియంట్ తీసుకోవాలి, ఏ కార్ తీసుకోవాలి, నాకు ఏది సెట్ అవుతుందని చెప్పేసి నాకు తెలియట్లేదు అని కనుక ఎవరైనా అనుకుంటున్నట్లయితే ఈ 15 lakhs బడ్జెట్లో లేదా 16 lakhs బడ్జెట్లో బెస్ట్ కార్స్ ఏంటి, అది కూడా మిడ్ సైజ్ ఎస్యూవీలో మనకు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. ఎక్కువగా ఏ కార్లు అయితే సేల్ అవుతున్నాయో బ్రదర్, మరి అన్ని వేల కార్లు సేల్ అవుతున్నాయి కదా, వాళ్ళకి తెలియదా అంటే ఐ డోంట్ నో అండి. వాళ్ళకి తెలుసా తెలియదు అనేది అయితే నాకు తెలియదు. నేను తెలియజేసే విధంగా నేను చెప్పడం అనేది మాత్రం నా రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మీకు ఒక ఫుల్ క్లారిటీగా, అంటే ఇందులో వాస్తవాలు మాత్రమే నేను చెప్తూ ఉన్నా, నాకు నేను ఊహించుకొని చెప్తున్న విషయాలు అయితే ఎట్టి పరిస్థితిలో కాదండి. మీరు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మీరు రియల్ టైంలో కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు లేదా యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. మీకు ఉన్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్ అన్నింటిలో కూడా మీరు సెర్చ్ చేసి అయితే తీసుకోవచ్చండి. ఏదో ఒకటి అలా చెప్పేయాలన్న ఉద్దేశంతో అయితే నేను చేయను. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, మీ డబ్బుకు ఒక వాల్యూ ఉండాలి, మీ ప్రాణానికి ఒక వాల్యూ ఉండాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఈ కార్స్ నేను కంపేర్ చేసి ఏ కార్లో మనకు ఎన్ని ఫీచర్స్ వస్తున్నాయి, విచ్ ఇస్ ద బెస్ట్ కార్ అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. అండ్ మనకు నెక్స్ట్ బడ్జెట్లో 15 lakhs నుంచి 18 lakhs బడ్జెట్లో విచ్ ఆర్ ద బెస్ట్ మిడ్ సైజ్ ఎస్యూవీస్ అని చెప్పేసి అయితే నేను మీకు ఒక వీడియో అని చెప్పేసి చేయబోతున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. మీకోసం నేను ఎంతో కష్టపడి
ఈ ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇవంతా ప్రిపేర్ చేయడానికి చాలా టైం తీసుకుంటదండి. చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయాల్సుంటుంది. అంటే ఇదంతా కూడా నేను అఫీషియల్ వెబ్‌సైట్స్ నుంచి తీసుకుంటాను. ఏదో మిగతా వెబ్‌సైట్ థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ కాకుండా అఫీషియల్‌గా ఏవైతే ఉన్నాయో ఆ వెబ్‌సైట్స్ నుంచి తీసుకొని రియల్ టైమ్‌గా ఆ కార్స్ నేను డ్రైవ్ చేసి దానికి సంబంధించిన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీకు షేర్ చేస్తున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్‌కి దారివ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.